కొంతమందికి లాభాలు వస్తాయి, కొంతమంది నష్టపోతారు. లేకపోతే ఇంకొక పని చేస్తాము, దానికి తగ్గ ఫలితము మనకు రాకపోవచ్చు. కానీ ప్రభువునందైతే మన ప్రయాసము వ్యర్థం కాదు. అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రికకు సంబంధించి 15వ అధ్యాయంలో 58వ వచనంలో ఆయన ఈ మాటను ప్రస్తావిస్తాడు. ఎందుకు చెప్తాడు అంటే, పునరుద్ధానం లేదు అని అక్కడ ఉన్నటువంటి కొంతమంది అబద్ధ బోధకులు ఆ సంఘాన్ని కలవరపరుస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ పునరుద్ధానం లేకపోతే అది మన విశ్వాసము వ్యర్థమే, మన నిరీక్షణ వ్యర్థమే, ప్రభువునందు మనం ఇంత ప్రయాసపడడం కూడా వ్యర్థమే. కాకపోతే పునరుద్ధానం ఉంది, మనకు నిరీక్షణ ఉంది, మనకు నిత్య జీవము ఉంది అని పౌలు ఆ కొరింథీ సంఘానికి తెలియజేస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ చివరి మాట చెప్తాడు. కాగా ప్రియులారా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి మీరు కదలని వారు స్థిరులున్నాయి, ప్రభు కార్యాభివృద్ధి అందు చక్కగా వర్ధిల్లండి అని ఆయన వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. మీరు ఆ మాటను ఒకసారి చదవండి. ఆ మాట చదివాక నేను ముందుకు వెళ్తాను. కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉంటుంది. కాగా ప్రియులారా, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి, వ్యర్థము కాదు, ఈ మాటే వ్యర్థము కాదు, ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థము కాదు అనే అంశాన్ని ఈరోజు నేను తీసుకోబోతూ ఉన్నాను. అయితే మనకి ఒక న్యూస్ తెలుసు. గత 2024 ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ ఈ ఇయర్ వరకు మనకి న్యూస్ కంటిన్యూ అవుతుంది. ఒకే న్యూస్. అదేంటంటే, అమెరికాకి చెందినటువంటి బోయింగ్ అనే కంపెనీ ఒక స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేసింది. స్పేస్ క్రాఫ్ట్ అంటే తెలుసు కదా, పైకి వెళ్ళిపోతుంది. అది ఆ స్పేస్లో ఉన్నటువంటి స్పేస్ స్టేషన్కి పంపించడానికి మనుషులు. దాని పేరు స్టార్ లైనర్. మీ అందరికీ అది తెలుసు. ఆ స్టార్ లైనర్లో 2 వ్యోమగాములను పెట్టి ఆ పైకి తీసుకెళ్లి స్పేస్ స్టేషన్లో కొంత రీసెర్చ్ చేసి స్పేస్ గురించి తిరిగి మళ్ళీ ఒక వారం తర్వాత 8 రోజుల తర్వాత తిరిగి అది భూమికి రావాలి. అయితే ఈ స్టార్ లైనర్ అనేటువంటి స్పేస్ క్రాఫ్ట్ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం సమస్యలు వచ్చింది. దాంట్లో ఆ సమస్యలు వచ్చి ఆ సమస్యల వల్ల వాళ్ళు రిపేర్ చేయడానికి ప్రయత్నం చేశారు. 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, కాలేదు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈ బోయింగ్ ఎవరైతే ఈ స్టార్ లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్ తయారు చేసినటువంటి బోయింగ్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, చాలా ఫేమస్ కంపెనీ, వాళ్ళు ఏమన్నారంటే, మాకు కొంత టైం ఇవ్వండి, అది రిపేర్ చేసి వాళ్ళని మేము మా వెహికల్లోనే తీసుకొని వస్తాం, వేరే వెహికల్ పంపించొద్దు, మా వెహికల్లో మేము తీసుకొస్తాం వాళ్ళు చెప్పినప్పుడు, సరే కొంత సమయం వాళ్ళకి ఇచ్చారు. సమయం ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ రిపేర్ చేశారు. అయినా కూడా నాసా అనే అమెరికా సంస్థ ఒప్పుకోలేదు. ఆ రిపేర్ పూర్తిగా కాలేదు. ఒకవేళ దాంట్లో వ్యోమగాములను పెట్టి కిందికి తీసుకొస్తే అది ఒకవేళ మధ్యలో ఫెయిల్ అయిపోతే, ఈ స్టార్ లైనర్ అనేటువంటి వెహికల్ ఫెయిల్ అయిపోతే వాళ్ళిద్దరు చనిపోతారు. వ్యోమగాములు చనిపోవడం మాకు ఇష్టం లేదు, కనుక మీ మిషన్ని మేము నమ్మం, మీ మిషన్ కావాలంటే మీరు వెనక తెచ్చేసుకోండి, మేమైతే వ్యోమగాములను అందులో పెట్టము అని చెప్పారు. వాళ్ళు చేసేది ఏం లేక ఆ మిషన్ అంతటిని కూడా వాళ్ళు లేకుండా, అంటే వ్యోమగాములను తీసుకెళ్ళినటువంటి ఆ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ వాళ్ళని అక్కడే వదిలిపెట్టి, స్పేస్లోనే వదిలిపెట్టి, స్పేస్ స్టేషన్ ఉంది అక్కడే వదిలేసి ఇది ఒట్టిగా వచ్చేసింది, ఎంటీగా కిందికి రావడం జరిగిందన్నమాట. అయితే అది వచ్చిన తర్వాత ప్రపంచానికి తెలిసినటువంటి ఒక న్యూస్ ఏంటంటే, బోయింగ్ అనే సంస్థ నిర్మించినటువంటి ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇది మనుషుల్ని పైకి తీసుకువెళ్ళడానికి పనికిరాదు, ఇది ఫెయిల్యూర్, ఈ సంస్థ ఫెయిల్యూర్ మిషన్ తయారు చేసిందని ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా దావానంలో వ్యాపించింది. దాంతో ఆ సంస్థకి చాలా చెడ్డ పేరు వచ్చేసింది. ఆ సంస్థ రెప్యుటేషన్ అంతా పడిపోయింది. దాంతో ఆ సంస్థ చేసేది ఏమి లేక ఆ సంస్థలో ఉన్నటువంటి 8,000 మంది ఉద్యోగుల్ని ఒకే టైంలో తొలగించేసింది. ఎందుకంటే దాని మీద వాళ్ళు ఒక గోల్గా పెట్టుకున్నారు, దాన్ని ఒక అచీవ్మెంట్గా పెట్టుకున్నారు, ప్రపంచంలో ఒక గ్రేట్ మిషన్ తయారు చేయాలని అచీవ్మెంట్గా పెట్టుకున్నారు. వాళ్ళ సమయాన్ని దానిపైన పెట్టారు, వాళ్ళ సంపదను దానిపైన పెట్టారు, వాళ్ళ సామర్థ్యం అంతా కూడా దానిపైన పెట్టారు, డబ్బులు పెట్టారు, ఎనర్జీని పెట్టారు, వాళ్ళ ఆలోచన అంతా కూడా దాని మీద పెట్టేశారు. కానీ చివరికి ఏమైందంటే వాళ్ళ ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది. ఆ స్టార్ లైన్ మీద పెట్టినటువంటి వాళ్ళ ప్రయాసం అంతా వ్యర్థమైపోయి ఆ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కూడా తొలగించడం జరిగింది. కానీ ప్రభువునందు మన ప్రయాసం పెడితే
తెలుసుకునే విషయం ఏంటంటే వాళ్ళు వాటి మీద పెట్టారు, వాళ్ళు నష్టపోయారు, వాళ్ళ ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది. కానీ ప్రభువునందు మన ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు. అదే పౌలు చెప్తున్నాను. ప్రభువునందు, దేవుని యందు నీ ప్రయాసము, నువ్వు పెట్టే సమయము, నువ్వు పెట్టేటువంటి సంపద, నువ్వు దేవునికి ఇచ్చేటువంటి ఎలాంటి విషయాన్నైనా కూడా అది ఎప్పటికి వ్యర్థం కానే కాదనే విషయాన్ని ఆయన అక్కడ ఎంఫసైజ్ చేస్తూ చెప్పాడు. ఏ విషయాల్లో మనము దేవుని పైన ఒకవేళ మనము దేవుని విషయంలో మనము ఏ విషయాన్నైనా దేవునికి సంబంధించి చేస్తే ఆ ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కానే కాదు. కానీ ఆ రోజుల్లో, పాత రోజుల్లో, అంటే మొదటి దినాల దగ్గర నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏర్పరచుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ రోజుల్లో, ఈ దినాల్లో కూడా చాలా మంది సహజంగా ఆలోచిస్తూ ఉంటారు, దేవుని దగ్గరికి వెళ్ళడం వృధా, దేవుని సన్నిధికి వెళ్ళడం దండగా, ప్రార్థించడానికి ఇంత సమయం కేటాయించడం వృధా, లేకపోతే వాక్యాన్ని చదవడానికి ఎంత సమయాన్ని కేటాయించడం వృధా, ఈ సమయంలో ఇంకో పని చేసుకోవచ్చు, ఇంకో పని చేసుకుంటే లాభం సంపాదించుకోవచ్చు, ఇంకొక పని చేసుకుంటే మనకి ఆ పని వల్ల మనకి ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే ఆ పని వల్ల మనకి సంతృప్తి వస్తుంది. దేవుని సన్నిధికి వెళ్ళడం అంత ప్రాఫిటబుల్ కాదు, అంత మరి లాభం కాదు, అంత మంచిది కాదు, అంత మనకి ఒరిగేది ఏమీ లేదు అని మనుషులు కూడా మన మధ్యలో అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మలాకీ గ్రంథాన్ని ఒకసారి చూస్తే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి ప్రజలు అంటే, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు, ఈ ప్రపంచంలో మనుషులు ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలనే ఒక గుంపుని ఆయన పిలుచుకున్నాడు. ఆయన ఏర్పరచుకొని వాళ్ళని సేవ కొరకు పిలుచుకొని వాళ్ళని 40 సంవత్సరాలు పట్టుకొని 100 సంవత్సరాల పాటు వాళ్ళని నడిపించి, వాళ్ళని పోషించి, వాళ్ళని సంరక్షించి, వాళ్ళకి కావలసిన అవసరాలన్నీ తీరుస్తూ వాళ్ళని నా జ్యేష్ఠ కుమారుడు, నా పుత్రుడు అని పిలుచుకున్నటువంటి ఆ ప్రజలు చివరికి ఏ విధంగా అంటే ఏ విధంగా మారిపోయారో మనం మలాకీ గ్రంథంలో చూడవచ్చు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి. అందరూ బైబిల్ తీయండి, అందరూ చూడండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మన దుఃఖక్రాంతులకు తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవా శోధించు దుర్మార్గులు వర్ధిల్లురనియు, వారు సంరక్షణ పొందరనియు మీరు చెప్పుకొనుచున్నారు. యెహోవాని సేవించుట నిష్ఫలమనియు. వీళ్ళు ఎవరు చెప్తున్న వాళ్ళు? ఎవరు? యెహోవా దగ్గరికి వెళ్ళుట, యెహోవాని సేవించుట, దేవుణ్ణి సేవించుట, దేవుని సేవ చేయుట, దేవుని వాక్యాన్ని చదవటం, దేవుణ్ణి ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో ఉండడం వ్యర్థం, నిష్ప్రయోజనం అని వీళ్ళు అంటున్నారు. వీళ్ళు అంటున్న వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు ఏ ప్రజలనైతే మరి ఎలాంటి కండిషన్స్ లేకుండా ఏర్పరచుకున్నాడో, ప్రేమించాడో, వాళ్ళని పోషించాడో, సంరక్షించాడో, వాళ్ళకి కావలసినటువంటి నీడ్స్ని తీర్చాడో, వీళ్ళ భయాన్ని ప్రపంచానికి చూపించాడో, ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నారంటే ప్రపంచానికి భయం వేసింది. ఎందుకు? ఈ ప్రజలు కనుక ఎవరున్నారు? ఈ ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు? ఈ ప్రజలు 40 సంవత్సరాల పాటు అరణ్యంలో నడిచినప్పుడు ఈ ప్రజలకి ఆహారం ఎలా వచ్చింది? ఈ ప్రజలకి వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? 40 సంవత్సరాలు ఎవరిచ్చారు? ఇంతమంది జనానికి వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే పరిష్కారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా? వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? ఎలా వస్తున్నారు? ఇంతమంది జనం, ఇంతమంది కనుక ఎవరున్నారు? వీళ్ళ పోషణ కనుక ఎవరున్నారు? వీళ్ళ ఆరోగ్యం కనుక ఎవరున్నారు? వీళ్ళ శక్తి కనుక ఎవరున్నారు అనేది ప్రపంచానికి అర్థం కాదు. అందుకే వాళ్ళు వస్తున్నారంటేనే భయం, వాళ్ళు వస్తున్నారంటేనే వాళ్ళు గుండెలు జారిపోయి ప్రపంచానికి చుట్టుపక్కల. అలాంటి జనానికి అనుకున్నటువంటి ఆ దేవుడు, అంతగా కాపాడినటువంటి ఆ దేవుడు, అంతగా ఇజ్రాయెల్ ప్రజలను సంరక్షించినటువంటి ఆ దేవుడు వీళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు ఇదే ప్రజలు ఏమంటున్నారంటే యెహోవాని సేవించుట వ్యర్థం, యెహోవాని సేవించటే వ్యర్థం అని చెప్పి. చూడండి, మనము యెహోవాని సేవించడం అంటే ఆయనకి ఇచ్చేటువంటి సమయం, ఆయన సేవించడం అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని నిర్గమకాండం 4వ అధ్యాయంలో ఏమని చెప్తాడు? ఫరోకి మోషే ద్వారా ఏమని చెప్తాడంటే, ఇశ్రాయేలు ప్రజలు నా కుమారుడు, ఇశ్రాయేలు ప్రజలు నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించుటకు అరణ్యమునకు వారిని పంపించమని చెప్పు అని మోషేకి చెప్పి పంపిస్తాడు. ఈ ప్రజలను ఎందుకు పిలిచాడు అంటే దేవుని సేవించడానికి,
ఆయన సేవించడానికే వాళ్ళని ఏర్పరచుకున్నాడు, ఆయన సేవించడానికే వాళ్ళని పిలిచాడు, ఆయన సేవించడానికే వాళ్ళని ఒక జనాంగంగా, ప్రత్యేకమైనటువంటి జనంగా ప్రత్యేకపరిచి ఆయన ఏర్పరచుకున్నాడు. అలాంటి జనం ఏమంటారంటే ఆయన సేవించడమే వ్యర్థం, ఆయన్ని సన్నిధిలో ఉండటమే వ్యర్థమని వారు అంటున్నారు. ఈ రోజు లేరా అలాంటి ప్రజలు? ఈరోజు కూడా ఉన్నారు. ఈరోజు కూడా దేవుని సంఘానికి వెళ్ళడం అంత అవసరం లేదు. సంఘానికి వెళ్తే ఏమొస్తుంది? డ్యూటీకి వెళ్తే ఏదైనా డబ్బులు వస్తుంది. సంఘానికి వెళ్తే ఏమొస్తుంది? ఈ సమయంలో ఇంకో పని చేసుకోవచ్చు. సంఘానికి వెళ్తే ఏమొస్తుంది? ఆదివారం మనకు వచ్చేది ఒకే ఒక్క లీవ్ కదా, మనం అక్కడికి వెళ్ళి పని చేసుకోవచ్చు, మనం ఏదైనా లేకపోతే ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే రిసార్ట్కి వెళ్ళొచ్చు, లేకపోతే హోటల్కి వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో కలిసేసి లేకపోతే గ్రూప్గా మనము ఒక ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఇవాళ రేపు ఏం జరుగుతుంది? హాలిడేస్ వస్తే, వీకెండ్స్ వస్తే ఏం జరుగుతుంది? వీకెండ్స్ వస్తున్నాయి అంటేనే ఎంజాయ్, వీకెండ్స్ వస్తున్నాయి అంటేనే రిసార్ట్స్, హోటల్స్, లేకపోతే టూర్, రిమోట్ ఏరియాస్కి వెళ్ళిపోయి ఎక్కడైతే అడవులో లేకపోతే పచ్చదనం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోవడం, కుటుంబాలకు అక్కడ కూర్చోవడం, ఎంజాయ్ చేయడం, రావడం, 5 రోజులు పని చేయడం, 2 రోజులు ఎంజాయ్ చేయడం, 5 రోజులు పని చేయడం, 2 రోజులు తిరిగి రావడం, 5 రోజులు పని చేయడం, ఇవన్నీ ఈ రకంగా ఈరోజు లేవా? ఈరోజు దేవుడి సన్నిధి ఎందుకు అనుకునేవాళ్ళు లేదా? సంఘానికి ఎందుకు వెళ్ళడం? సంఘానికి వెళ్తే ఏమొస్తుంది? ఏం ప్రయోజనం? మా కొలికి ఒక ఆమె అన్నారు, మీరు ఆదివారం వెళ్తారు కదా, చర్చికి కూడా వెళ్తారు కదా, ఒకరోజు కూడా మీకు సెలవు ఉండదు కదా రెస్ట్ తీసుకోవడానికి, కష్టం కదా? అవును కష్టమే అని చెప్పి, కష్టమే. 5 రోజులు 6 రోజులు పని చేయడం కష్టం, ఒకరోజు దేవుని సన్నిధిలో ఉండటం కష్టం కాదు. 5 రోజులు పని చేయడం కష్టం, 5 రోజులు దేవుని సన్నిధిలో వెళ్ళలేకపోతున్నాం, ఒకరోజు దేవుని సన్నిధిలో ఒక్కరోజు వస్తుంది అవకాశం. కానీ మాకు అక్కడే ఆ ఒక్కరోజు వచ్చేటువంటి ఆనందం ఈ 5 రోజులు పనిచేయడానికి నాకు ఉపయోగపడుతుంది. ఆ ఒక్కరోజు నేను గడిపేటువంటి దేవుని సన్నిధిలో ఆ బలం, ఆ శక్తి, ఆ ఆనందం 5 రోజులు నన్ను మిగిలిన 6 రోజుల ముందుకు కొనసాగడానికి సహాయం చేస్తుంది. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే 5 రోజులు మనం పని చేస్తాం, ఒక్కరోజు రెస్ట్, మంచిగా వండుకుంటాం, మంచిగా తింటాము, హ్యాపీగా ఉంటాం, మళ్ళీ 5 రోజులు కష్టపడి పని చేసుకుంటాము. ఆ ఒక్కరోజు కోసం ఎదురు చూస్తాం. ఏ ఒక్కరోజు? ఆదివారం ఎంజాయ్ చేయడానికి ఆ రోజు కోసం వాళ్ళు ఎదురు చూస్తారు. కానీ ఈ ఒక్కరోజు కోసం మనం ఎదురు చూస్తాం. ఒక భక్తుడు లేకపోతే ప్రభువు నమ్ముకున్నటువంటి వారు ఈ ఆదివారం కోసం ఎదురు చూస్తాం. దేవుని సన్నిధి ఎప్పుడు వెళ్ళాలి, దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి, మనం ఎప్పుడు పాటలు పాడాలి, ఎప్పుడు స్తుతించాలి, ఏ విధంగా ఆయన కనపరచాలి, అక్కడ సంఘంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం ఏ విధంగా అనుభవించాలనేది, ఆ సంఘంలో ఉన్నటువంటి సహవాసంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం ఎప్పుడు అనుభవించాలని మనకు ఆతృత ఉంటుంది. ఆ ఒక్కరోజు కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు చూడండి, మనుషుల యొక్క తత్వము రోజు రోజుకి ఏ విధంగా మారిపోతుంది. వాళ్ళని ఎన్ని సంవత్సరాలు దేవుడు వాళ్ళని పోషించాడు, ఎన్ని సంవత్సరాలు వాళ్ళని నడిపించాడు, ఎంత ప్రేమ వారిపై చూపించాడు, ఎంత కనికరం వాళ్ళపై చూపించారు, ఏ విధంగా వాళ్ళకి మరి ఏమీ లేనటువంటి వాళ్ళు ఏమీ లేక, వాళ్ళకి ఒక సెంటు భూమి ఉందా, వాళ్ళకి ఒక్క సెంటు భూమి లేదు, కానీ ఒక దేశాన్ని చేశాడు, పాలు నీరు ప్రవహించేటువంటి గొప్ప దేశాన్ని వర్ణించేశాడు. అలాంటి దేవుణ్ణి వీళ్ళు ఏమంటున్నారంటే, మేము దేవుణ్ణి సేవించుట, యెహోవాని సేవించుట నిష్ప్రయోజనము. మనకు కూడా కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, మన సమయం దేవునికి ఇవ్వాలంటే ఇబ్బంది ఉంటుంది. కాకపోతే 2 విషయాలు నేను చెప్తాను. ఆ 2 విషయాలు ఏంటంటే, మొదటి సమయం. దేవునితో సమయం గడపడం అనేది, ఆ సమయం దేవునికి సమయం ఇవ్వడం అనేది, అంటే వాక్యాన్ని చదవడానికి సమయం ఇవ్వడం అనేది, లేదా ప్రార్థన చేయడానికి సమయం ఇవ్వడం అనేది, దేవుని సన్నిధానంలో వ్యక్తిగతంగా ఉండడం అనేది, అది వృధా కాదు, అది నిష్ప్రయోజనం కాదు, అది యూజ్లెస్ కాదు, అది వర్త్లెస్, యూస్ఫుల్, అది ఫ్రూట్ఫుల్, అది ప్రాఫిట్ఫుల్, అది వ్యర్థం కానే కాదు అనే విషయాన్ని మనం వాక్యం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండోది ఏంటంటే ట్రయల్స్. మొదటిది టైం, రెండోది ట్రయల్స్. మన జీవితంలో వచ్చేటువంటి శ్రమలు, లేకపోతే మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలు, అనుదినం మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మన జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందులు, అవి కూడా అవి ప్రాఫిట్ఫుల్లే కానీ అవి పెయిన్ కాదు, అవి మనకి లాభాన్ని తీసుకొచ్చాయి, మనకు ప్రయోజనాన్ని చేకూర్చాయి అనేది వాక్యం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటంటే టైము మనకి వృధా కాదు.
మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ యూస్లెస్. లేదా వెయిన్ అంటారు, వెయిన్ అంటే వృధా అని. నాట్ యూస్లెస్ బికాస్ ఇట్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ విజ్డమ్ టు మేక్ రైట్ డెసిషన్. మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనేది, అంటే సమయాన్ని ఇవ్వడం, దేవుని వాక్యాన్ని చదవడానికి సమయం ఇవ్వడం అనేది అది యూజ్లెస్ కాదు, అది యూజ్ఫుల్. అది ఎందుకు అంటే ప్రైమరీ సోర్స్ ఆఫ్ విజ్డమ్. గాడ్స్ వర్డ్ ఈజ్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ విజ్డమ్ టు మేక్ రైట్ డెసిషన్. మనం సరైన నిర్ణయాలు చేయాలి అంటే, మనం సరైనటువంటి ఆలోచన చేయాలి అంటే దేవుని వాక్యాన్ని మనం తప్పకుండా మెడిటేట్ చేయాలి. మెడిటేట్ చేసినప్పుడు మనం సరైన నిర్ణయాలు చేయగలుగుతాం. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనం 8వ వచనంలో, 1వ అధ్యాయం 8వ వచనంలో యెహోషువకు మోషే చెప్తాడు. ఏమంటే దానిలో రాయబడిన వాటి ప్రకారము, మీరు ఒకసారి చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో 2వ పాఠం, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్లింపజేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. ఈ వాక్యము ఆయన అందులో రాయబడింది, ధర్మశాస్త్రంలో రాయబడిన దానంతటి ప్రకారం, నీకు అవసరమైన చోటు కాదు, లేకపోతే నీకు గుర్తొచ్చిన చోటు కాదు, దాని అంతటిని కూడా నువ్వు చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల, దాన్ని ధ్యానిస్తే ఏమిటంటే నీ మార్గం వర్తిల్లుతుంది, నువ్వు వెళ్ళే మార్గం వర్తిల్లుతుంది, నువ్వు చక్కగా ప్రవర్తించగలుగుతావు. ఇది ఒక లీడర్గా, యెహోషువ లీడర్గా ఆయన ఈ ఇశ్రాయేల్ ప్రజలందరినీ నడిపిస్తున్నప్పుడు చాలా సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవునితో మాట్లాడుతూ, దేవుని దగ్గర నుంచి సలహా తీసుకుంటూ చక్కగా ఆ సమూహాన్ని నడిపించాడు. ఆయన వ్యక్తిగతంగా, అంటే ఆయన పర్సనల్గా, ఆయన కుటుంబానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. మొన్న మనము కాటేజ్ మీటింగ్లో కూడా విన్నాం. ఏం విన్నాము? నేను నా ఇంటి వారును యెహోవాని సేవించదు. ఎప్పుడు చెప్పాడు ఈయన? వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చెప్పాడు. చివరి దశకు వచ్చాడు. చివరి దశకు వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు, మీరు ఈ దేశం దేవుడు మీకు ఇచ్చాడు, ఈ దేశంలో మీకు ఈ భూములు ఇచ్చాడు, ఈ దేశంలో ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రజలు ఏవైతే విగ్రహాలు పెట్టి విగ్రహారాధన చేశారో, దేవుడికి విరోధంగా ప్రవర్తించారో, వాటి జోలికి మీరు వెళ్ళకండి అని వాళ్ళకి చెప్తూ, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా, నేడు మీరు ఏది కోరుకున్నా కూడా, నేనేం కోరుకుంటున్నానంటే యెహోవాని సేవిస్తాం, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తాను. అంటే నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించడం అంటే, నువ్వు పురుషుడిగా ఉన్నావు, నువ్వు ఒక స్త్రీకి భర్తగా ఉన్నావు, నువ్వు నీ పిల్లలకు తండ్రిగా ఉన్నావు, నువ్వు ఒక యాజకుడుగా ఉన్నావు ఈ కుటుంబంలో. నువ్వేం చేయాలా? నువ్వు దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించి, ఆ వాక్యాన్ని నీ పిల్లలకి, నీ భార్యకి, నీ కుటుంబానికి నువ్వు నేర్పించగలిగినప్పుడు కదా ఆ కుటుంబం వర్ధిల్లేది, ఆ కుటుంబం చక్కగా దేవునిలోకి వచ్చేది. నువ్వే చేయకపోతే, నువ్వే చదవకపోతే, నువ్వే సమయం ఇవ్వకపోతే, నేర్పించవలసిన వాళ్ళే సమయం ఇవ్వకపోతే, నేర్పించవలసిన వాళ్ళే వాక్యం చదవకపోతే, నేర్పించవలసినటువంటి పురుషుడుగా, యాజకుడుగా ఉన్నటువంటి నువ్వే ముందుకు తీసుకువెళ్ళకపోతే కుటుంబాన్ని ఇంకెవరు తీసుకుంటారు? దేవుడు నీకు ఆ స్థానాన్ని ఇచ్చింది ఎందుకు? భర్త స్థానాన్ని, యాజకుడి స్థానాన్ని, పురుషుడి స్థానాన్ని నీకు ఇచ్చినప్పుడు నువ్వు అది చేయకపోతే నీ కుటుంబం ఎలా ముందుకు వెళ్తుంది? నువ్వు సమయాన్ని కేటాయించకపోతే, ఈ సమయం వృధా, ఇంతసేపు ఈ సమయాన్ని చదవడం వృధా, ఈ వాక్యాన్ని ఇంతసేపు మార్నింగ్ 1 గంట లేకపోతే సాయంత్రం 1 గంట చదవడం వృధా, వేస్ట్ అనుకుంటే మరి అది ఎలా నీ కుటుంబానికి ఉపయోగపడుతుంది? నువ్వు ఇంకొక పని చేసుకోవడానికి దీనికి కేటాయించేది ఇంకొక దానికి నేను ఆ సమయాన్ని కేటాయిస్తే నాకు ప్రయోజనం ఉంటుంది అని నువ్వు ఆలోచిస్తే నీ కుటుంబం ముందుకు ఎలా వెళ్తుంది? నీ కుటుంబం ఏ విధంగా నువ్వు నడిపించగలుగుతావు? నీకు ఆ స్థానాన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా దేవునికి మహిమ తీసుకురాగలుగుతావు? నువ్వు అది చేయనప్పుడు, అది ఆ బాధ్యతను నువ్వు తీసుకున్నప్పుడు నీ కుటుంబం, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు దేవుళ్ళు స్థిరపడాలి, నా పిల్లలు దేవుని యందు క్రీస్తు దేవుని నమ్ముకోవాలి, వాడు చెడ్డవాళ్ళగా ఉండకూడదు, మంచి పౌరులుగా ఉండాలి, మంచి వాళ్ళకి ఎదగాలి, నా పేరు తీసుకురావాలి, దేవుడికి పేరు తీసుకురావాలి, ఈ మన మాటల్లోనేనా? మన ప్రయత్నం ఎప్పుడు వస్తుంది? మన పిల్లలు దేవుల్లో స్థిరపడాలని మనం కోరుకుంటాం, దానికి నువ్వేం చేస్తున్నావు?
మన పిల్లలు క్రీస్తులోకి రావాలని మనం కోరుకుంటున్నాం. మంచి పౌరులుగా, మంచి స్థితిలో జ్ఞానయుక్తంగా ఎదగాలని మనం కోరుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ పురుషుడు మరి దేవుణ్ణి నమ్ముకోకపోతే, స్త్రీ దేవుణ్ణి నమ్ముకోకపోతే, స్త్రీ ఆ విధంగా నడిపిస్తుందా? కుటుంబాన్ని ఆ విధంగా నడిపిస్తుందా? తిమోతి తల్లి వాళ్ళ అవ్వ, అంటే తిమోతి వాళ్ళ గ్రాండ్ మదర్, ఆమె దేవుణ్ణి నమ్ముకుంది, యూదురాలు. ఆమె తర్వాత ఆమెను చూసి ఆమె కుమార్తె తిమోతి తల్లి నమ్ముకుంది. ఆమె వివాహం చేసుకుంది ఎవరికంటే ఒక గ్రీస్ దేశస్తుని వివాహం చేసుకుంది, అంటే అన్నింటి వివాహం చేసుకుంది. అయితే అతనికి దేవుడి మీద అంత ఆసక్తి లేదు, కుటుంబానికి నేర్పించాలని కూడా ఆయన తెలియదు. ఆ బాధ్యతను ఎవరు తీసుకున్నారంటే, పిల్లల్ని పెంచే బాధ్యత, పిల్లల్ని దేవుళ్ళలోకి నడిపించే బాధ్యత ఎవరు తీసుకున్నారంటే ఆ తల్లి తీసుకుంది, తిమోతి తల్లి తీసుకుంది. తిమోతి తల్లి తిమోతిని, యవనస్తుడైనటువంటి తిమోతిని చక్కగా నడిపించింది, నేర్పించింది. ఆ వాక్యం చదివింది, దివారాత్రాలు ధ్యానించి ఆ వాక్యాన్ని వారికి నేర్పిస్తూ ఆ బాధ్యతను తీసుకొని దేవుళ్ళలోకి, క్రీస్తులోకి వాళ్ళని నడిపించింది. తిమోతి గ్రేట్ లీడర్ అయిపోయాడు, ఒక గొప్ప నాయకుడు అయిపోయాడు, ఆత్మీయ నాయకుడు అయిపోయాడు. మనం కోరుకుంటే కాదు, మనం కోరుకున్న దాన్ని బట్టి మనం చేస్తున్నాం లేదు. అందుకే యెహోషువ అంటాడు, నేడే మీరు కోరుకోండి, నేడే మీరు కోరుకోండి. మన పిల్లలు బాగుండాలని మీరు కోరుకుంటే, నా బిడ్డలు బాగుండాలని మీరు కోరుకుంటే, మీరు వాక్యానికి విలువిస్తారు, వాక్యానికి సమయం ఇస్తారు, వాక్యాన్ని ధ్యానిస్తారు. ఈ సమయం వృధా కాదు. ఒకవేళ నేను గంట చదువుతున్నాను, నేనేమన్నా ప్రీచ్ చేస్తున్నానా? గంట చదవడానికి నేనేమన్నా ప్రీచ్ చేయాలా? నేనేమన్నా టీచ్ చేయాలా? నేనేమన్నా పాటలు రాయాలా? నేనేమన్నా పుస్తకాలు రాయాలా? ఏమి రాసే పని లేదు కదా. ఎందుకు ఎంతసేపు చదవటం? ఎంతసేపు ఈ వాక్యాన్ని ధ్యానించాలి? ఎందుకు అంత సమయం వృధా? ఇంకో పని చేసుకోవచ్చు. ఈ సమయం ప్రభువునందు నీ ప్రయాసం వ్యర్థం కాదు. ప్రభువుకి నీ సమయాన్ని కూడా వ్యర్థం కాదు, వాక్యానికి నీ సమయం కూడా వ్యర్థం కాదు. అది నీ కుటుంబం కోసం, నీ కుటుంబ క్షేమం కోసం. యెహోషువ అందుకే దివారాత్రములు దాన్ని ధ్యానించాడు. దివారాత్రములు దాన్ని ధ్యానించి నేర్చుకొని ఆ నిర్ణయం చేసి ఆ కుటుంబాన్ని నడిపించడానికి అన్ని సంవత్సరాలు నడిపించాడు. ఆయన లీడర్గా ఉంటున్నాడు. ఆయనకు తీరిక లేనటువంటి సమయం, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో మంది వస్తూ ఉంటారు. పెళ్లిళ్ళని, చావులని, లేకపోతే ఆత్మీయ ఇబ్బందులని, లేకపోతే కంప్లైంట్స్ అని, గొడవలని, ఎన్నో వస్తాయి ఆయన దగ్గరికి సమస్యలు. లీడర్ కదా, అన్ని సమస్యల్లో కూడా ఆయన వాక్యానికి ఇచ్చాడు, వాక్యానికి సమయం ఇచ్చాడు. వాక్యం చదవడానికి ఆయన సమయం ఇచ్చి ఆయన కుటుంబాన్ని కూడా ఆ ప్రకారం నడుపుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ విధంగా మనం కూడా సమయాన్ని ఇవ్వవలసిన వారమే ఉన్నాం. రెండో విషయం ఏంటంటే, ఇందులోనే వాక్యానికి మనం సమయం ఇచ్చే దాంట్లో వాక్యానికి మనం ఎందుకు విలువ ఇవ్వాలంటే, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ యూజ్లెస్ బికాస్ ఇట్ స్పీక్స్ టు యూ ఎవ్రీ ఇంపార్టెంట్ క్రైసిస్ ఇన్ యువర్ లైఫ్. నీ కుటుంబంలో వచ్చేటువంటి ప్రతి సమస్యలో, నీ కుటుంబంలో వచ్చేటువంటి ప్రతి విధమైన ఇబ్బందులు ఏదైనా కావచ్చు, అది మన ఆత్మీయ జీవితంలో కావచ్చు, లేకపోతే మన భౌతికపరమైన జీవితంలో కావచ్చు, ఎక్కడొచ్చినా కూడా అది మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయాన్ని మనం చూస్తే, అపోస్తలుడైనటువంటి పౌలుకి కొరింథీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సమస్య వచ్చింది. కొరింథీలో అక్కడ ప్రీచ్ చేస్తున్నప్పుడు యూదులు ఏం చేశారంటే ఎదురు తిరిగి ఆయన్ని మరి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఒక మాట ఉంటుంది చూడండి. 8వ అధ్యాయము 18వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనంలో, రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా, అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాను. చాలు చూడండి, ఇక్కడ కొరింథీ సంఘానికి, అక్కడ కొరింథీ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి యూదులకు, సమాజ మందిరంలో యూదులకి పౌలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు పౌలు ఏం చేశారంటే, పౌలు మీద ఆయన్ని ఎదురాడి దూషించినప్పుడు పౌలుకి నిరాశపడ్డాడు. ఆయన దూషించారు, ఆయన తిట్టారు. నువ్వు మా యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, మా ఆచారాలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని ఆయన దూషించినప్పుడు ఆయన నిరాశలో వెళ్ళిపోయాడు. కొంత భయం కూడా కలిగింది. అప్పుడు ప్రభువు దూత 9వ వచనంలో మాట్లాడుతుంది, రాత్రి వేళ దర్శనం నందు ప్రభువు నీవు భయపడక మాట్లాడు. అంటే
అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, మన జీవితంలో మనకు భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, భయం కలిగించేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుడు మనతో మాట్లాడతాడు. మనం వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ఈ వాక్యానికి సమయం ఇచ్చి వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్యం మనకు జ్ఞాపకం వస్తుంది. మన పరిస్థితుల్లో మనకు జ్ఞాపకం వస్తుంది. దేవుడు దాని జ్ఞాపకాన్ని తీసుకొస్తాడు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్రైసిస్ నుండి బయటికి ఎలా రావాలో మనకు నేర్పిస్తాడు. ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి మనకి నేర్పించి ఆ పరిస్థితి నుంచి ఆ పరిస్థితుల్లో ధైర్యాన్ని ఇస్తాడు. కాబట్టి మనం వాక్యాన్ని ధ్యానించినప్పుడే మనకు తెలుస్తుంది. మనం వాక్యానికి సమయం ఇచ్చినప్పుడే, వాక్యాన్ని చదవడానికి సమయం ఇచ్చినప్పుడే మనం ఆ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి దేవుని వాక్యం మనకు సహకరిస్తుంది. ఆదియందు వాక్యము నేను, వాక్యము దేవుని వద్ద ఉండును, వాక్యమే దేవుడు. ఈ వాక్యమే దేవుడు. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు ఉన్న ప్రతి మాట దేవుడు. దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు దేవుణ్ణి చదవాలి, దేవుణ్ణి వినాలి, దేవుణ్ణి చూడాలి. ఇది దేవుడు. ఈ మాటలు దేవుడు. మాటలు నువ్వు చదివినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. ఆయనతో నువ్వు మాట్లాడినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. నీకు కావాల్సినటువంటి ఆ గైడెన్స్ని, నీకు కావాల్సినటువంటి ఆ ధైర్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు. వాక్యానికి సమయం ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనకి మన పరిస్థితులు, మనకి చాలా క్రిటికల్ ఇబ్బందులు, పరిస్థితులు ఉన్నప్పుడు ఆ పరిస్థితులన్నింటిలో నుంచి బయటకు తీసుకురావడానికి వాక్యమే మనకి ఆ ఎన్లైట్మెంట్ ఇస్తుంది. ఇందులో నేను మూడవ పాయింట్ ఏంటంటే, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ యూజ్లెస్. ఇట్ ఈస్ బికాస్ ఇట్ లీడ్స్ అస్ ఇన్ రైట్ పాత్స్. ఇట్ లీడ్స్ అస్ ఇన్ రైట్ పాత్స్. మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తుంది వాక్యము. దేవుడు, వాక్యమే దేవుడు అనుకుంటున్నాం కదా, దేవుడు మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. మనము 23వ కీర్తనలో చూస్తే, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. కరెక్టే, యెహోవా నా కాపరి కరెక్టే. నువ్వు ఆయన గొర్రెవేనా? నువ్వు ఆయన గొర్రెవైతే ఆయన నీ కాపరి. నువ్వు ఆయన గొర్రెగా ఉన్నప్పుడు ఆయన ఎలా నడిస్తే, ఎలా తీసుకెళ్తే అలా వెళ్తాడు. ఆయన గొర్రెగా ఎవరైతే ఉంటారో ఆయన ఏం చేస్తాడంటే శాంతికరమైన జలముల వద్దకు నడిపిస్తాడు. ఆయన తీసుకువెళ్తాడు. ఆయన కాపరిగా ఉన్నాడు. ఆయన నా కాపరి, ఆయన నేను వెంబడించాలి నువ్వు అనుకుంటే ఆయన ఎక్కడికి నడిపిస్తాడు? శాంతికరమైన జలముల వద్దకు నడిపిస్తాడు. రైట్ పాత్స్లో నడిపిస్తాడు. నీతికరమైనటువంటి మార్గాల్లో నేను నడిపిస్తాడు. గాఢాంధకారం నువ్వు సంచరించినా కూడా నీకేం భయం లేదు, నేనున్నాను, నీ ముందు నేనున్నాను, నా వెనక నువ్వు రా అని నేను నడిపిస్తాడు. రైట్ పాత్స్లో నేను నడిపిస్తాడు. నువ్వు వాక్యానికి విలువిచ్చినప్పుడు, వాక్యం ధ్యానించినప్పుడు, దేవుని ధ్యానించినప్పుడు, దేవుని వెంబడించడానికి నువ్వు ఇష్టపడ్డప్పుడు తప్పకుండా నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. అందుకే వాక్యానికి సమయం ఇవ్వడం, దేవునికి సమయం ఇవ్వడం, దేవుని నేర్చుకోవడం, దేవుని వినడం అనేది వృధా కాదు. ఇట్స్ నాట్ యూజ్లెస్, ఇట్స్ యూజ్ఫుల్. అది జీవితానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మనము ఏమంటాము, 100 గొర్రెలు అంటే 100 గొర్రెలు తప్పిపోయిన గొర్రె తప్పిపోతుంది. 100 గొర్రెల్లో గొర్రె తప్పిపోతుంది కదా. 100 గొర్రెల నుంచి ఒక గొర్రె తప్పిపోయింది. ఒకవేళ మీ జేబులో, మీ పాకెట్లో 100 కాయిన్స్ వేసారనుకోండి, 100 నాణ్యాలు వేసారనుకోండి. ఈ నాణ్యాలన్నీ తీసి మీరు టేబుల్లో పెట్టారనుకోండి. అందులో ఒకటి మిస్ అయిందనేది మీకు గుర్తు వస్తుందా? మీకు గ్రహింపు ఉంటుందా? ఒకటి మిస్ అయిపోయింది. 100 వేసారు జేబులో, 100 నాణ్యాలు మీ జేబులో వేసుకున్నారు. అవి తీసి టేబుల్లో పెట్టారనుకోండి. ఒకవేళ మిస్ అయింది అనుకోండి, ఒకటి మిస్ అయింది అని మీరు చెప్పగలరా? అని చెప్పలేము. ఒక గొర్రె మిస్ అయిపోతే దేవుడికి ఆ గ్రహింపు ఉంది. 100 గొర్రెల్లో ఒక గొర్రె మిస్ అయిపోతే ఆ గొర్రెని 99 ఇక్కడ విడిచిపెట్టి 100 తప్పిపోయినటువంటి ఒక గొర్రెని వెతకడానికి వెళ్ళాడు. ఆయనకు అంత శ్రద్ధ ఉంటుంది. ఆయన నీ కాపరిగా ఉంటే, ఆయన నీకు దేవుడిగా ఉంటే, నీ కాపరిగా ఉంటే, ఆ కాపరికి ఆ గొర్రెల పట్ల అంత శ్రద్ధ ఉంటుంది. ఒక గొర్రె తప్పిపోతే దాన్ని వెతికి రక్షించే అంత శ్రద్ధ మనకు ఉండదు. మనం తప్పిపోయామని మనకు గ్రహింపు తెలియదు. ఆ గొర్రె కొంత తప్పిపోయినా అనుకుంది. ఆ గొర్రె, అరే నేను తప్పిపోయాను,
మరి ఎట్లా అనేది ఏమనుందా? కానీ కాపరికి ఉంది ఆ శ్రద్ధ. తప్పిపోయిందే ఆ గొర్రెను తీసుకురావాలని ఆ గొర్రెను తీసుకొచ్చి తిరిగి ఆ గొర్రెల మందలో చేర్చాడు. మళ్ళీ ఆ మందలో, ఆ 99 మందలో దీన్ని చేర్చాడు. మనకు గ్రహింపు ఉండదు. మనకు గ్రహింపు ఎప్పుడు వస్తుంది? తప్పిపోయిన గ్రహింపు ఎప్పుడు వస్తుంది? వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, నేను ఎక్కడ తప్పిపోయాను, ఏ ప్రదేశంలో తప్పిపోయాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా ఉండాలనేది ఆ గ్రహింపు నాకు వస్తుంది. అప్పుడు వస్తుంది. వాక్యాన్ని చదివినప్పుడే గ్రహింపు వస్తుంది. దేవుడితో ఉన్నప్పుడే గ్రహింపు వస్తుంది. దేవుడు తెలిసినప్పుడే మనకు ఆ గ్రహింపు వస్తుంది. లేదా మనకు తెలియదు, మనకు ఆ గ్రహింపు రాదు. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా నేను ఎక్కడ తప్పిపోతున్నాను, ఎక్కడ దూరం అయిపోతున్నాను, దేవుని సన్నిధానానికి ఎక్కడ దూరం అయిపోతున్నాను అనే విషయాన్ని మనకి గ్రహింపు ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలకి ఆ గ్రహింపు అంతా పోయింది. డార్క్లోకి వెళ్ళిపోయారు. దేవుని సేవించడం వ్యర్థం, వాక్యం చదవటం వ్యర్థం, ప్రార్థన చేయటం వ్యర్థం, దేవుని సన్నిధికి వెళ్ళడం వ్యర్థం, ఎన్ని వ్యర్థం, మాకు ప్రయోజనం ఏంటి, మాకు లాభం ఏంటి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఎలాంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే దేవునికి సమయాన్ని ఇవ్వకపోవడం వల్ల, వాక్యం చదవకపోవడం వల్ల, దేవుని వద్దకు రాకపోవడం వల్ల వాళ్ళు ఏంటో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి, అంధకారంలో బ్రతకాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కూడా చాలా సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులు అనబడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం దేవునికి సమయం ఇవ్వడం అనేది, వాక్యాన్ని ధ్యానించడం అనేది వృధా కాదు. అది మనల్ని ఏ విధంగా అంటే ఒక రైట్ డెసిషన్ తీసుకోవడానికి మనకు సహకరిస్తుంది. రెండవది, అది మనతో మాట్లాడుతుంది. వాక్యం మనతో మాట్లాడుతుంది. మన వాక్యాన్ని ధ్యానిస్తే వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్యం దేవుడు కనుక దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనల్ని నీకు కరెక్ట్ రైట్ మార్గం ఏదో, నువ్వు వెళ్ళవలసిన మార్గం ఏదో, నీ డెస్టినేషన్ ఏదో, నువ్వు ఎక్కడికి వెళితే మేలో అది నీకు తెలియజేస్తాడు. కాబట్టి వాక్యాన్ని ధ్యానించడం అనేది వృధా కాదు, అది ప్రయోజనం. నాలుగో విషయం ఏంటంటే, మెయింటైన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ యూజ్లెస్ బికాస్ ఇట్ గివ్స్ అస్ ఏమిస్తుంది మనకి? బికాస్ ఇట్ గివ్స్ అస్ గైడెన్స్. ఇట్ గివ్స్ అస్ గైడెన్స్. మనకి మార్గాన్ని మనకి ఒక డైరెక్షన్, మార్గదర్శకంగా ఉంటుంది, వెలుగుగా ఉంటుంది. మనం ఎలా వెళ్ళాలో, ఏ విధంగా వెళ్ళాలో మనం చూపిస్తే, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, నీ మాటలు నిష్ప్రయోజనము, మా ఆలోచన చొప్పున నడుచుకుంటాను. ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే, ఆయన ఏమంటున్నారు? నీ మాటలు నిష్ప్రయోజనం, మా ఆలోచన చొప్పున నడుచుకుంటాం. కొంతమంది అంటుంటారు కదా, మన ఆలోచన ప్రకారం మనం వెళ్ళాలి, మనకు నచ్చింది మనం చేయాలి, మనకి అర్థమైంది మనం చేయాలి, మనం చేసుకుంటా పోతే అదే కరెక్ట్ అవుతుందని చెప్పేసి ఏ విధంగా అయితే అనుకుంటారో వీళ్ళు కూడా అదే విధంగా అనుకుంటున్నారు. ఆ ప్రకారంగా యోబు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. 21వ అధ్యాయం 14వ వచనంలో, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. నీ మార్గమును గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు. నీ జ్ఞానమే మాకు అక్కర్లేదు, మా ఆలోచన ప్రకారం మేము వెళ్ళిపోతాం అని అంటున్నారు. కీర్తన 1వ అధ్యాయాన్ని మనం చూస్తే, కీర్తన 1వ అధ్యాయం అందరూ తెలుసు కదా, చూడండి. కీర్తన 1వ అధ్యాయం ఏముంది? కీర్తన 1వ అధ్యాయం ఏముంది? ఎంతమందికి వచ్చు కీర్తన 1వ అధ్యాయం చూడకుండా? ఎంతమందికి వచ్చు? సిస్టర్స్ ఎంతమందికి వచ్చు? వచ్చా? అయిపోయిన తర్వాత అడుగుతా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలక, అపహాస్యులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు, దివారాత్మను దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అపహాస్యకులు కూర్చోండి చోట కూర్చోండక, పాపుల మార్గమున నిలువక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, కూర్చోండక, ఉండక. ఏం చెప్తుంది వాక్యం? నువ్వు అటు వెళ్ళొద్దు, అది మంచిది కాదు. అక్కడ కూర్చోవద్దు, అది మంచిది కాదు. ఇక్కడ మాట్లాడొద్దు, మంచిది కాదు. ఇది వినొద్దు, మంచిది కాదు. ఇది చూడొద్దు, మంచిది కాదు. ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు. వాక్యము సపరేట్ చేసి చెప్తుంది. దేవుడు ఆయన ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తాడు.
మనకి మార్గాన్ని చూపిస్తారు, అంటే మార్గదర్శనం చేస్తారు. అన్ని మాట్లాడొచ్చా మనం? మన పిల్లలు అన్ని మాట్లాడిస్తాం మనం? మన పిల్లలు మాట్లాడుతున్నారు ఇంట్లో, ముద్దుగా మాట్లాడుతుంటారు, ముద్దుగా మాట్లాడుతుంటే మాట్లాడిస్తాం. వాడు ముద్దుగా బూతులు తింటున్నాడు అనుకోండి, తిట్టిస్తామా? తిట్టినాము. చెప్పనేమో రే తప్పు, ఇది అనకూడదు అమ్మలారా, తప్పు అని చెప్తాం. వాడు అమ్మా అన్నాడు అనుకోండి, అమ్మ అనమ్మా మనం చెప్తాం కదా, అమ్మ అనమ్మా అనుకో, అమ్మ అనేస్తాడు. దానికి ఏదన్నా ముందు యాడ్ చేసి ఇంకొకటి అన్నాడు అనుకోండి, మనం ఊరుకుంటామా? ఏం తప్పు అట్లా అనుకోండి, కరెక్ట్ చేస్తాం. ఏం మాట్లాడాలో దేవుని వాక్యం చెప్తుంది, ఏం మాట్లాడకూడదు దేవుని వాక్యం చెప్తుంది. ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళాలి మనం చాలా నేర్పిస్తాం కదా. వాళ్ళతో అలా వద్దు, అలా మాట్లాడకూడదు, తప్పమ్మా. పెద్దవాళ్ళు వస్తే రెస్పెక్ట్ చేయాలి, పెద్దవాళ్ళు వస్తే రెస్పెక్ట్ చేయాలి. ప్రైజ్ లార్డ్ చెప్పి ప్రైజ్ లార్డ్ చెప్పకుండా ప్రైజ్ లార్డ్ చెప్తారు, పిల్లలు నేర్చుకుంటారు. దేవుడు కూడా తన పిల్లలకి ఈ విధంగా ఉండాలనుకుంటాం. మన పిల్లలు ఏ విధంగా ఉండాలని మనం కోరుకుంటామో, మంచిగా మాట్లాడాలి, మంచిగా వాళ్ళు ఇతరులను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, బయట వాళ్ళని గౌరవించాలి, ఒక మంచి పద్ధతిలో వాళ్ళు పెరగాలి, మంచిగా ఉండాలని ఏ విధంగా అయితే మనం కోరుకుంటామో, దేవుడు కూడా ఆయన బిడ్డలైనటువంటి మనం ఆ విధంగా మీరు ఏ విధంగా ఉండాలి. అది ఎలా తెలుస్తుంది మనకి? మీరు చెప్తారు పిల్లలకి ఎలా తెలుస్తుంది మంచి చెడు అని? మీరు చెప్తారు, మనం చెప్తాం. యాజ్ ఎ పేరెంట్ మనం చెప్తాం. దేవుడు కూడా వాక్యం ద్వారా చెప్తాడు. ఈ వాక్యం దేవుడు కదా, ఆయన చెప్తాడు. అందుకే వాక్యానికి విలువ ఇవ్వాలి, వాక్యం చదవడానికి సమయం ఇవ్వాలి. వాక్యం చదవడానికి సమయం ఇచ్చినప్పుడు తప్పకుండా మనము ఏమవుతాము? మంచి పౌరులుగా ఉంటాము. ఆయన నిమిత్తం చేసేటువంటి ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. మీరు వాక్యం చదవడం వృధా కాదు, మీరు వాక్యం చదవడం నష్టం కాదు. నష్టమే వస్తే వాక్యం చదివితే ఒక నష్టం చెప్పండి. వాక్యం చదవడం వల్ల మేము నష్టపోయాం చెప్పండి, నష్టం. కానీ వాక్యం చదవండి, వాక్యం చదివితే ప్రయోజనం, అది నిష్ప్రయోజనం కానీ కాదు. కాబట్టి మనం వాక్యం చదవడం అనేది ముఖ్యమైనటువంటి విషయంగా మనం పరిగణించాలి. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. ప్రభువునందు మీ ప్రయాసం ఏది వ్యర్థం కాదు. ఎందుకు వ్యర్థం కాదంటే ప్రభు దానికి ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాడు. మీరు మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చారనుకోండి, దానికి ఫలితం ఉంటుందా? దేవుడు ఫలితాన్ని ఇస్తానని చెప్పాడు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఫలితం పరలోకంలో మీకు ఫలితం ఉంటుంది, ఈ భూమి మీద కూడా మీకు ఫలితం ఉంటుంది. నీళ్ళకే అంత ఫలితం ఇచ్చినప్పుడు, ఒక గిన్నెని నీళ్ళు ఇస్తేనే మీకు ఫలితాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు, వాక్యానికి విలువ ఇచ్చినప్పుడు, వాక్యానికి సమయం ఇచ్చినప్పుడు మీకు ఫలితాన్ని కూడా దేవుడు తప్పకుండా మనకి ఫలితాన్ని ఆ దేవుడు ఇచ్చేవాడు ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే ప్రేయర్. మనము వాక్యానికి సమయం ఇవ్వాలి. రెండోది ఏంటంటే ప్రేయర్. అందులోనే రెండో భాగం ప్రేయర్. యోబు గ్రంథము 21వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోబు గ్రంథము 21వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ ఆయన గురించి మరి యోబుకున్నటువంటి సమస్య వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఆయన గురించి సేవించుటకు సర్వశక్తుడు ఎవడు? మేము ఆయన గురించి సేవించుటకు సర్వశక్తుడు ఎవడు? మేము ఆయన గురించి ప్రార్థన చేయొచ్చే మాకేమి లాభం కలుగును? ఆయన గురించి ప్రార్థన చేస్తే మాకేం లాభం? వాక్యాన్ని చదవడానికి, వాక్యం ధ్యానించడానికి, ఆయన సేవ చేయడానికి, ఆయన సన్నిధానానికి రావడానికి వ్యర్థమని అక్కడ మొదటి భాగం చూసి ఇక్కడ ఏమంటున్నట్టే ప్రేయర్. ఆయన గూర్చి ప్రార్థన చేయొచ్చే మాకేమి లాభం కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమం వారి చేతిలో లేదు. ప్రార్థించడం అనేది మరి నిష్ప్రయోజనంగా అది 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 ఆ సమయం ఇవ్వడం. ప్రార్థన చేస్తే ఏముంది? ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? దేవుడు ప్రార్థన చేస్తే ఏంటాడా? మనకి పనులు జరుగుతాయా? ఏదో అందరూ చేస్తున్నారు, మనం చేయాలి. ఒకవేళ మనము జాయిన్ కాకపోతే మీరు ప్రార్థించడానికి రావట్లేదు అంటారేమో, అందరితో పాటు కూర్చుందాం, గబగబా 4 మాటలు చెప్పేద్దాము, పెద్దలు ఆడిచ్చేద్దాము, అయిపోతుంది. ఏం ప్రయోజనం ఉంటుంది? అంతేముంటుంది? ప్రార్థించడం అనేది దానికి ప్రాధాన్యత అసలు
అసలు ఆ అవగాహన ఉందే? ప్రార్థించడం అనేది ప్రయోజనకరమైంది, అది నిష్ప్రయోజనమైంది కాదు. మనం ప్రార్థనకి సమయాన్ని ఇవ్వాలి అనేది మనం నేర్చుకోవాలి. ఇట్స్ నాట్ యూజ్లెస్, ఇట్ ఈస్ యూజ్ఫుల్, ఇట్ ఈస్ ఫ్రూట్ఫుల్, ఇట్ ఈస్ ప్రాఫిటబుల్. తప్పకుండా మనకు అది లాభం చేకూరుతుంది. జీసస్ క్రైస్ట్, ప్రభు యేసుక్రీస్తు, ఇందాక మనం చూసాం కదా, ఆయనకి శిలువలో స్వరూపం లేదు, సొగసు లేదు. ఎందుకు అంటే మనము ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్నాం, దేవుడు ఇచ్చినటువంటి స్వరూపాన్ని పోగొట్టుకున్నాం, దేవుడు ఇచ్చినటువంటి ఆ పోలికని పోగొట్టుకున్నాం, ఆయన ఇచ్చినటువంటి గుణ లక్షణాలన్నింటిని పోగొట్టుకొని పాపంలోకి వెళ్ళిపోయాం. ఆ పాపం యొక్క తీవ్రత ఆయనకి సొగసు లేకుండా, ఆయనకి స్వరూపం లేకుండా చేసేసి, అంత గొప్ప దేవుడు ఆయన ఈ లోకానికి మనిషిగా, మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎంతగా ప్రార్థించాడు? అందరూ నిద్రపోయేటువంటి టైంలో, ఎవరు ఇంకా మేల్కొన్నటువంటి టైం, అర్లీ మార్నింగ్, తెల్లవారుజామునే ఆయన కొండకి, అక్కడ అరణ్యానికి వెళ్ళి ఆయన ఏ విధంగా ప్రార్థించేవాడు? ఎందుకు వెళ్ళాడు ఆయన అంతగా ప్రార్థించడానికి? ఆయన ఈ లోకం యొక్క పరిస్థితులు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆయన మనిషిగా వచ్చాడు కదా. పరిపూర్ణమైనటువంటి దేవుడు, పరిపూర్ణంగా మానవుడిగానే ఆయన సిలువు కార్యం చేశాడు. దేవుడుగా దైవత్వాన్ని ఆయన కప్పిపెట్టాడు. దైవత్వం చేయాలంటే పరలోకం నుండే చేయొచ్చు, ఈ లోకంలోకి రావాల్సిన అవసరం లేదు. కానీ దేవాతి దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన మరి అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలో ఏకూజామునే పెందల కడనే లేచి అరణ్యంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే ఒకవేళ ఆయన ప్రార్థన చేయకపోతే, ఆ ప్రార్థన చేయకుండా ఉంటే ఆయన శరీరానికి సంబంధించినటువంటి శరీరాశల్ని జయించుండేవాడు కాదు, లోకాశల్ని జయించుండేవాడు కాదు, సాతాను శోధనని జయించుండేవాడు కాదు, జయించలేకపోయాడు. వాటిని జయించడానికి, లోకాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి, శరీరాన్ని జయించడానికి, శరీరాశల్ని జయించడానికి ఆయన ఆ తండ్రి యొక్క సహాయార్థం, తండ్రి యొక్క సహాయాన్ని కోరుకోవడానికి, పరమదేవుని సహాయం కోరుకోవడానికి ఆయన పెందల కన్ను లేచి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. చూడండి, దేవాది దేవుడే ప్రార్థన చేయడానికి, ప్రార్థనకు సమయం ఇచ్చాడు. దేవుని యొక్క సహాయం కోసం, జరగబోయేటువంటి పరిచర్య కోసం, నెక్స్ట్ డే రాబోతుంది, ఆ డే అంతా కూడా చక్కగా పరిచర్య జరగాలి. ఈ పాప ప్రభావం ఉండకూడదు, ఈ శరీర ప్రభావం ఉండకూడదు, ఈ లోకం ప్రభావం ఉండకూడదు, చక్కగా పరిచర్య ముందుకు వెళ్ళాలి. దేవుడు ఏ ఉద్దేశంతో నన్ను పంపాడు, ఆ ఉద్దేశాన్ని నేను నెరవేర్చాలనే ఒక సంకల్పంతో ఆయన దేవుడి సహాయం కోసం, తండ్రి సహాయం కోసం ప్రార్థన చేశాడు. దేవుడే, ప్రభు యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే మనం చేయాలి. ఆయనే శరీరాన్ని జయించడానికి అంతగా దేవుడి పైన ఆధారపడితే, గెత్సెమనే తోటలో ఆ చివరి దినాల్లో ఆయన ప్రార్థన చేయడానికి తోటలోకి వెళ్ళినప్పుడు ఆయన 14వ అధ్యాయం నుంచి అదే మాట, అదే ప్రార్థనని మళ్ళీ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు అంత సమయం ఇవ్వాలా? రాత్రి అంతా ఎందుకు అంత సమయం ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలంటే మన యొక్క పాపానికి పరిష్కారం ఆయన చేయబోతున్నాడు. సమయం మనలో ఉండేటువంటి మనకి ఒకవేళ మనము బలలో పాల్గొనే ముందు మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మనం చెప్తాము. ఎందుకంటే మన పాపాలు మనకు తెలియకుండా మన శరీరానుసారంగా, లోకానుసారంగా ఎన్నో పాపాలు మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ పాపాల నుంచి మనం పాపాన్ని జయించాలంటే ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకుండా పాపాన్ని జయించలేవు. నువ్వు దేవుని సహాయం తీసుకోకుండా, దేవుని సహాయం లేకుండా ఈ శరీరాన్ని జయించలేవు. దేవుని సహాయం లేకుండా ఈ లోకాన్ని జయించలేము. ఈ లోకంలో ఎంత తీవ్రమైన పాపం ఉంది, ఎంత తీవ్రమైనటువంటి పాప ప్రభావం ఉంది. సోషల్ మీడియా ఎంత ప్రభావం చూపిస్తుంది పిల్లలపై, సోషల్ మీడియా ఎంత ప్రభావం చూపిస్తుంది మనుషులపై. మనుషులు ఒకే ఇంట్లో నలుగురు కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితి. ఎవరి ఫోన్ వాడే చూసుకుంటున్నారు, ఎవరి సమయం వాళ్ళకి, ఎవరి యొక్క ఫ్రెండ్స్ వాళ్ళకి, ఎవరి నెట్వర్క్ వాళ్ళకి. ఆ విధంగా ఎంత ప్రభావం చూపించి పాపంలోకి మనం నెట్టేస్తుందో మనం ఆలోచించాలి. కాబట్టి మనం ప్రార్థనకు సమయం ఇవ్వాలి. ప్రార్థనకు సమయం ఇచ్చినప్పుడే మన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాం, మన బిడ్డల్ని కాపాడుకోగలుగుతాం, మనల్ని కాపాడుకోగలుగుతాం. ఈ శరీరం నుంచి, ఈ లోకం నుంచి మనం కాపాడుకోవడానికి ప్రార్థన ఒకటే మనకి ధ్యేయంగా ఉంది. కాబట్టి ప్రార్థన చేయించడానికి మనము ఆ ప్రార్థన చేసినప్పుడే మన దేవుడు మనకి సహాయం చేస్తాడు. రెండవది ఏంటంటే, ప్రార్థనలో
Pray for God is not useless because God never fail, even if all are fail to fulfill our needs. ఒకవేళ దేవుడు ప్రార్థన చేయటం మనం వ్యర్థమని అనుకోకూడదు. ఎందుకంటే ఈ లోకంలో అందరూ ఫెయిల్ అవ్వచ్చు. మనకు ప్రతి అవసరాలు ఉంటాయి కదా, చాలా అవసరాలు ఉంటాయి. ప్రతిరోజు అవసరాలు ఉంటాయి, ప్రతిదినం అవసరాలు ఉంటాయి, మన కుటుంబానికి అవసరాలు ఉంటాయి, మన పిల్లల అవసరాలు ఉంటాయి, మనకి ఉద్యోగ అవసరాలు ఉంటాయి, చదువుల అవసరాలు ఉంటాయి, వ్యాపార అవసరాలు ఉంటాయి, మన రాకపోకల అవసరాలు ఉంటాయి, ఎన్నో అవసరాలు మనకు ఉంటాయి. ఈ అవసరాలన్నింటిలో ఆత్మీయ అవసరాలు, ఆర్థిక అవసరాలు ఏమైనా కావచ్చు. ఈ అవసరాలన్నింటిలో మనం సహాయం చేసుకోలేకపోవచ్చు, లేకపోతే ఇతరులు సహాయం చేయడంలో కూడా ఇబ్బంది పడవచ్చు. వాళ్ళు కూడా మన అవసరాన్ని తీర్చలేకపోవచ్చు. కానీ దేవుడు ఒకే ఒకడు మన అవసరాన్ని తీర్చే ఒకే ఒకడు ఎవరంటే దేవుడు. ఆల్ ఆర్ ఫెయిల్ బట్ గాడ్ నెవర్ ఫెయిల్. మనకు సహాయం అందించడంలో దేవుడు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వడు. గాడ్ నెవర్ ఫెయిల్ ఈవెన్ ఇఫ్ ఆల్ ఆర్ ఫెయిల్ టు ఫుల్ఫిల్ అవర్ నీడ్స్. మన యొక్క అవసరాలు తీర్చే విషయంలో అందరూ ఫెయిల్ అవ్వచ్చు, కానీ దేవుడు ఫెయిల్ అవ్వడు. ఆయన తప్పకుండా మన అవసరాలను తప్పకుండా తీర్చేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను చూడండి, మీరు నిర్గమకాండ 2వ అధ్యాయంలో మీరు చూస్తే, నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనంలో మీరు చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు మొరపెడతారు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుడికి మొరపెడుతూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి శ్రమ, వాళ్ళకు వచ్చినటువంటి కష్టం, వాళ్ళు బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నారు. ఇనుపు కొలిమిలో వాళ్ళ శరీరము ఆ యొక్క శ్రమతోటి వాళ్ళంతా నలిగిపోయి వేదార్చి వాళ్ళు ఎంత రోదంతో బ్రతుకుతున్నారంటే, అయ్యో మాకెవరు సహాయం చేసేది. అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తే వాళ్ళు పట్టించుకోవాలి. ఫరో దగ్గరికి వెళ్తే ఫరో ఏం చేశాడు? డబుల్ చేశాడు పని, ఇంకా పని పెంచాడు. వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. ఎవరు చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని విడిపించింది ఎవరు? వాళ్ళ మొరను విందెవరు? నిర్గమకాండ 22వ అధ్యాయము, నిర్గమకాండము 22వ అధ్యాయం, నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మొదట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు తాము చేయించున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరాను. చూడండి, ఇశ్రాయేలీయులు తాము చేయించున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను. చూడండి, ఎవరన్నారు ఇక్కడ? ఫరో వినలా. వాళ్ళ మొరని ఫరో వినలా. ఫరో దగ్గర ఉన్నటువంటి అధికారులు వినలా. అక్కడ ఎవరూ వినలా. విన్నది ఎవరంటే దేవుడే. మనకు వచ్చేటువంటి అనుదిన సమస్యల్లో ఎవరు వినకపోయినా, ఎవరు గుర్తించకపోయినా, ఎవరు తీర్చలేకపోయినా దేవుడైతే ఖచ్చితంగా తీరుస్తాడు. మన సమస్యను మనం తీర్చుకోలేకపోయినా, లేకపోతే ఇతరులు మనకి సహాయం చేయడానికి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ సామర్థ్యం సరిపోకపోవచ్చు. మేము చేస్తామని ముందుకు వస్తారు, కానీ వాళ్ళు చేయలేకపోవచ్చు. వీళ్ళందరూ ఫెయిల్ అయినా కూడా దేవుడు ఫెయిల్ అవ్వడు. ఆ విషయాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఎవరన్నా అడిగాము, ఎవరన్నా బతిలాడాము, డబ్బులు కావాలని అడిగాము, 10,000 ఇస్తాం బ్రదర్ అంటాడు. తర్వాత ఫోన్ చేస్తాము, బ్రదర్ ఇద్దాం అనుకున్నాను కానీ టెక్నికల్ ప్రాబ్లమ్ లేకపోతే నాకు వేరే వాడికి ఇవ్వాల్సి వచ్చింది అని అంటాడు. ఫెయిల్ అయిపోతుంది కదా. కానీ దేవుడి దగ్గరికి మనం ఒక మొరను తీసుకెళ్తే, ఒక సమస్యను తీసుకెళ్తే, ఒక విషయాన్ని తీసుకెళ్తే, నీకు సంబంధించి ఆయన తప్పకుండా దాన్ని అక్కడ ఫెయిల్ అవ్వదు. మనుషులు ఫెయిల్ అవ్వచ్చు, దేవుడు ఎప్పుడు కూడా ఫెయిల్ అయ్యే విషయం లేనే లేదు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు మొరపెట్టినప్పుడు ఆయన విన్నాడు. వాళ్ళని చూశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళని విడిపించడానికి మోషేని పంపించాడు. జరిగిందా? జరుగుతుంది. దేవుడు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వడు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడం వ్యర్థం అనుకోవడం, దేవుని ప్రార్థన చేయటం వ్యర్థం అనుకోవడం ఈ రోజుల్లో కూడా ఉన్నారు చాలా మంది. ఆ రోజుల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు మనం వాక్యం చదివాం కదా,
మలాకీలో చదివాము, యోబు గ్రంథంలో చదివాము. దేవుని సేవించుట నిష్ఫలము, దేవునికి ప్రార్థన చేయుట మాకు ప్రయోజనం ఏంటి, మాకు లాభం ఏంటి అని అనుకునే వాళ్ళు ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. కానీ క్రైస్తవులుగా మనం అలా అనుకోవడం అనేది అది నిష్ప్రయోజనం. మనం అనుకోవడం నిష్ప్రయోజనం అనుకోవడం తప్పు, అది ప్రయోజనకరమైంది. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అని వాక్యం సెలవిస్తుంది. మీరు వాక్యాన్ని చదివితే మీకు ఫలం ఉంటుంది, మీరు వాక్యాన్ని ధ్యానిస్తే మీకు ఫలం ఉంటుంది. వాక్యాన్ని చదవడానికి మీరు ఇచ్చే సమయానికి దేవుడు విలువిస్తాడు, దానికి తగ్గ ఫలాన్ని ఇస్తాడు. మీరు ప్రార్థన చేస్తే ప్రార్థనలకి దేవుడు జవాబులు ఇస్తాడు. ప్రార్థన అనేది వాగ్దానంతో కూడుకుంది. ప్రార్థన అనేది మీరు వెతుకుడి మీకు దొరుకుతుంది, మీరు తట్టుడి మీకు తీయబడుతుంది. మీరు వెతకండి, తట్టండి, అడగండి. మీరు అడిగితే ఇవ్వబడుతుంది, వెతికితే దొరుకుతుంది, తట్టితే తీయబడుతుంది. ఇది వాగ్దానం. దేవుడు చెప్తున్నాడు, వెతకండి దొరికింది, తట్టండి తీస్తాను నేను, అడగండి నేను ఇస్తాను. ఇది వాగ్దానం. వాగ్దానంతో ప్రార్థన వాగ్దానంతో కలిసి పనిచేస్తుంది. వాగ్దానం ఉంటుంది అందరూ. వాగ్దానం చేసిన వాళ్ళు నమ్మదగిన వాడు కనుక నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. నీ సమస్యను దేవుని వరకు తీసుకొస్తే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు, సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఏ వాగ్దానం? అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు, ఇస్సాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఆ జ్ఞాపకం చేసుకుని వాళ్ళని విడిపించడానికి మోషేని పంపించాడు. కాబట్టి ప్రార్థన చేస్తే నా సమయం వృధా అయిపోతుంది, వాక్యం చదివితే నా సమయం వృధా అయిపోతుంది. వాక్యం ఎందుకు చదవాలి? ఇంత వాక్యం ఇది చదవాలంటే ఎందుకు చదవదు నేను చెప్పేది కాదు, నేను ధ్యానించేది కాదు, అయితే టీచ్ చేసేది కాదు, ఎందుకు నాకు అని అనుకోవడానికి వీలేదు. కుటుంబాన్ని కట్టుకోవాలి, నా జీవితాలు కట్టుకోవాలంటే తప్పకుండా మన వాక్యానికి ప్రార్థన సమయం ఇవ్వాలి. మూడో విషయాన్ని నేను చెప్పి క్లోజ్ చేస్తాను. రెండో విషయం, ఇందులో మొదటి విషయంలోని ఏం విషయం, రెండో విషయం ట్రయల్స్. ట్రయల్స్ అంటే శ్రమలు. మన జీవితంలోకి శ్రమలు అంటే మీరు దేవుని నమ్ముకోలేదు అనుకోండి, మీకు శ్రమలు రావా? వస్తే రావా? వస్తే రావా? ఖచ్చితంగా. శ్రమ అనేది అంటుంటారు కదా, పెద్దవాళ్ళు అంటుంటారు, కష్టాలు మనిషికి రాకపోతే చెట్టుకి పుట్టుకు వస్తాయి అంటారా అంటారు కదా. కష్టాలు అనేవి మనిషికి వస్తాయి. మనిషికి వచ్చినప్పుడు ఆ మనిషి ఆ కష్టాల్లో నుంచి ఏ విధంగా తప్పించుకుంటాడు, ఏ విధంగా తప్పించబడతాడు అనేది మనకు వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. వీటిని చూస్తే ఇక్కడ మనము చూసినప్పుడు యెహోవా సర్వకాలము విడనాడు వాడు కాడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకంగా నరులకు విచారణను బాధనను కలుగు చేయుడు. హృదయపూర్వకంగా బాధనైనను విచారణను కలుగు చేసే దేవుడు ఆయన కాదు. ఆయన హృదయపూర్వకంగా ఎవరిని బాధ పెట్టడు, హృదయపూర్వకంగా ఎవరిని కూడా మరి ఆ కష్టాల్లోకి నెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన నిరంతరం కృప చూపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. మీరు రూతు గ్రంథాన్ని చూస్తే, రూతు గ్రంథం మీ అందరికీ తెలుసుగా. నయోమి ఆమె భర్తతో కలిసి బెత్లెహేంను విడిచి వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి 2 కుమారులు ఉంటారు. ఆ నయోమికి 2 కొడుకులు ఉంటారు. భర్త చనిపోతాడు, కొడుకులు 2 చనిపోతారు. చివరికి ఆమె కోడళ్ళు 2, ఆమె 3 మిగిలిపోతారు. 3 విధవరాలు. ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ కష్టం ఎవరికన్నా వస్తే దేవుణ్ణి నిందించకుండా ఉండగలుగుతారా? ఆ కష్టం వస్తే ఏంది ఇలా జరిగింది నా జీవితంలో ఎంత ఘోరమైనటువంటి విపత్తులు ఏంటని ఎవరైనా అనుకుంటారా, అనుకోరా? ఖచ్చితంగా మనిషి అనే వాళ్ళకి మన వాక్యం ఇక్కడ ఎంత చెప్పినా కూడా కష్టం వచ్చినప్పుడు ఎవరైనా అలాగే అనుకుంటారు. ఆమె కూడా అలాగే అనుకుంది నయోమి. ఋతు గ్రంథంలో చూడండి, ఋతు గ్రంథంలో చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. ఋతు గ్రంథము 1వ అధ్యాయంలో చనిపోయినప్పుడు ఆమె ఏముంటుందో చూడండి. 1వ అధ్యాయం 21వ వచనంలో
నేను సమృద్ధి గల దానినై వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచును అని వారితో చెప్పాను. ఇవేమంటుంది? నేను సమృద్ధి గల దాన్నై, నేను 2 పిల్లలతో వెళ్ళాను, భర్తతో వెళ్ళాను, ఇప్పుడు భర్త లేడు, పిల్లలు లేరు, నేను ఇప్పుడు రిక్తురాలని అయిపోయాను, ఒట్టి చేతులతో నేను ఉన్నాను, నన్ను నయోమి అని పిలవనేలా, నన్ను మరి ఎందుకు అలా పిలుస్తున్నారు? దేవుడు నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచి. చూడండి, ఈ జీవితం నిజంగా అలాగే ఉండిపోయిందా? ఆ బాధలోనే ఉండిపోయిందా? ఆ కష్టంలోనే ఉండిపోయిందా? అలాంటి వేదంలోనే ఉండిపోయిందా? దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క పర్పస్ ఏ విధంగా అంటే అవి మన జీవితంలో కొన్ని అనుమతిస్తాడు. ఆయన కొన్ని మన జీవితంలో కనిపిస్తాడు. గాడ్ హ్యాస్ ఎ డివైన్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలోకి కొన్ని అనుమతి ఇచ్చినప్పుడు అవి ఏ విధంగా మారుతాయి అంటే అవి పెయిన్ఫుల్గా అప్పటికి ఉన్నప్పటికి కూడా అవి ప్రాఫిటబుల్గా మారుతాయి. అవి ప్రాఫిటబుల్గా, అవి యూస్ఫుల్గా, ఫ్రూట్ఫుల్గా మనకి మారేటువంటి అవకాశం ఉంటుంది. మన జీవితంలోకి వచ్చినటువంటి ఏ శ్రమ అయినా, ఏ కష్టమైనా కూడా మన జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని అది ఎదుర్కొనేటువంటి కొద్ది కాలం మనకు అలాగే ఉంటుంది. నయోమి ఇద్దరు పిల్లలను పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, చివరికి వాళ్ళ ఊరు వచ్చింది. బోయాజ్ అనే ఆ పొలంలో కొన్నాళ్ళు పనిచేశారు. వాళ్ళకి ఆహార పరిస్థితులు కూడా అంతగా సరిగ్గా లేవు, ఆర్థిక పరిస్థితులు అంతగా సరిగ్గా లేవు, ఉండడానికి సరైనటువంటి ఇల్లు లేని పరిస్థితి. ఆ పరిస్థితి అన్నింటిలో నుంచి దేవుడు ఏం చేశాడు? ఈ రూతుని, నయోమి కోడలు రూతుని బోయాజుకి ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా బోయాజు సంపన్నుడు. ఆ సంపన్న కుటుంబంలోకి ఆమె వెళ్ళిపోయింది. బోయాజు రూతుల ద్వారా ప్రభు అయిన యేసు క్రీస్తు రావడానికి లైన్ అనేది దేవుడు దైవ సంకల్పం ప్రకారం వేశాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు రాబోయేటువంటి మెషియా, ఈ లోకం అంతటిని కూడా దీవించేటువంటి వ్యక్తి ఆ రూతు బోయాజుల ద్వారా రావడానికి దేవుడు మరి ఒక బ్రీడ్ వేశాడు. చూడండి, మొదట ఏమనిపించింది? చూసే ఆమెకి ఏమనిపించింది? చివరికి నయోమికి, సర్వశక్తుడు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, నాకు విరోధంగా పనిచేస్తున్నాడు, ఈ దేవుడు నాకు చాలా కష్టాలు తీసుకొచ్చి పెట్టేశాడు, ఇన్ని కష్టాలు ఏంటి, ఈ విధంగా ఏంటి, ఈ దేవుడు నాకు ఏం సహాయం చేస్తున్నాడు. కానీ చివరికి ఆ కష్టాలు ఆ కొంతకాలం అయిన తర్వాత ఏమైంది? ఆమె పెళ్ళైన తర్వాత, బోయజ్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ దంపతుల ద్వారా వాళ్ళనే కాదు, ఆ కుటుంబాన్నే కాదు, సర్వలోకాన్ని దీవించేటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు వారిలో నుంచి రావడానికి దేవుడు సహాయం చేశాడు. మనకి ఆ శ్రమలు వచ్చినప్పుడు మనకు తెలియదు. ఆ శ్రమ వచ్చినప్పుడు ఇది ఎందుకు వస్తుంది? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నేను దేవుణ్ణి అనుసరిస్తున్నాను కదా, నాకు ఎందుకు వచ్చింది ఈ శ్రమ, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది? ఇబ్బందినే మనం చూస్తూ ఉంటాం. దాని వెనక ఉన్నటువంటి దేవుని ఉద్దేశాన్ని మనం చాలా సందర్భాల్లో చూడలేము. కానీ ప్రతి దాని వెనక దేవుడి ఉద్దేశం ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. మనం చూడండి, ప్రాక్టికల్గా మనం ఆలోచించండి. లాస్ట్ టైం సిస్టర్ సహోదరి